హాయగా చల్లగా. నిగమా మనిషిగా బ్రతకాలి, ఏనాడు నీతికి నిలవాలి. బాబో ఈ కమ్మని వరమే మాకివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు, అవినీతిని గెలిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం, ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం. బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి, బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి. బాబో నీ చల్లని దీవెన మాకివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు, నీ బాటను నడిచే బలమివ్వు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्मति दे भगवान. रघुपति राघव राजाराम, पतित पावन सीताराम.
జడ్జెస్ ఓవర్ టు యూ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయావు. థ్యాంక్ యూ. అంత అద్భుతమైన పాటని మళ్ళీ అంటే చిన్నప్పుడు ఇది రేడియోలో వింటున్న ప్రతిసారి ఇమోషన్ తో నిండిపోయేది, గుండెంతా బరువు అయిపోయేది. అండ్ ఎక్కడ లేని దేశభక్తి, కొన్ని పాటలు ఇన్స్టెంట్ గానే మనలో దేశభక్తి ఉంది అనటానికి మనం ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తున్నాము, ఏమీ చేయటం లేదు. బార్డర్ లో ఉండే వాళ్ళును, మనల్ని రక్షిస్తున్న వాళ్ళు, లా అండ్ ఆర్డర్ కాపాడుతున్న వాళ్ళు అక్కడక్కడ. సో అవి తప్ప మనం ప్రత్యేకించి ఏమీ చేయట్లేదు. కానీ మనలో దేశభక్తి ఉంది అనటానికి నిదర్శనం ఏమిటి అంటే, ఇటువంటి పాటలు విన్నప్పుడల్లా ఇన్స్టెంట్ గా మనలో కలిగేటటువంటి ఆ ఫీలింగ్ ఉంది చూసావా, ఇన్స్టెంట్ గా మన రియాక్షన్ ఏదైతే ఉందో, ఓకే నేను కూడా ఈ దేశం అంటే నేను ప్రేమిస్తాను, అవసరమైన చోట నేను నిలబడతాను, నా దేశం కోసం నేను మాట్లాడతాను అన్న భావనలు క్రియేట్ అవుతూ ఉంటాయి పాటల ద్వారా. అది ఈ పాటలో ఉన్నటువంటి గొప్పతనం. అది నువ్వు ఎంత అందంగా పాడావంటే, ఎంత అందంగా పలికావంటే, శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం అని పాడినప్పుడు ఆ శాంతి మాత్రం ఏంటో చాలా ప్రశాంతంగా దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. చెప్తున్నాను, మళ్ళీ 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 చెప్తున్నాను నేను. నాకు నీ ప్రొనౌన్సియేషన్ ఎంత ఇష్టమో, నువ్వు పాడుతుంటే వినడం నాకు ఎంత ఇష్టమో, ఆ ఇష్టాన్ని ఇంకా 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 పెంచుతున్నావు చూడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిగమా, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఈ పాటను రచించింది మైలవరపు గోపి గారు. ఈయన మా మావయ్య, చిన్న మావయ్య అవుతారు. మా మావయ్య గారి పేరు మైలవరపు పూర్ణచంద్రరావు గారు, వాళ్ళ తమ్ముడు మైలవరపు గోపి గారు, నాకు మావయ్య అవుతారు. ఈయన బాలుగారికి చాలా ఇష్టమైన రచయిత మైలవరపు గోపి గారు. చాలా బాగా పాడావునన్న. ముఖ్యంగా బాపు అన్నప్పుడు, చరణంలో బాపు అన్నప్పుడు మాత్రం ఏదో ఒక లోపల నుంచి ఒక తన్మయత్వం మనసంతా నిండిపోయింది. అట్లాగే నువ్వు పాడుతున్నప్పుడు వెనకాల గాంధీ గారి బొమ్మ చూసినప్పుడు కూడా ఆ పాట అంతా కూడా ఏదో ఒక ఆ జాతీయత భావన మనసంతా నిండిపోయింది, పులకించిపోయింది. ముఖ్యంగా గాంధీ గారి బొమ్మ చూస్తుంటే ఒక్కసారి మనం గాంధీ గారి గురించి మనం కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకేంటంటే, అసలు ఇలాంటి మనిషి అంటే రక్త మాంసాలు కలిగిన ఇలాంటి మనిషి ఇలా తలంలో నడయాడని బహుశా భవిష్యత్ తరాలు నమ్మవేమో అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ గాంధీ గారి గురించి చెప్పారు. ఇలాంటి మనిషి అసలు ఉన్నాడు, భూమి మీద పుట్టాడు, నడిచాడు ఈ నేల మీద అని భవిష్యత్ తరాలు నమ్మవేమో అన్నారు. అట్లాగే అమెరికాలో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు ఉండదు. ఇంతకుముందు నల్లవాళ్ళ మీద చాలా వివక్ష చూపించేవాళ్ళు. వాళ్ళను రైళ్లలో వేరే భోగిల్లో కూర్చోబెట్టుకునేవాళ్ళు, బాత్రూమ్లు వేరే బాత్రూమ్లు, ఎక్కడ వాళ్ళు హోటళ్ళలో వేరే చైర్లో కూర్చోబెట్టేవాళ్ళు. అలాంటి వివక్ష చూపిస్తున్న తరుణంలో మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను అట్లాంటాలో ఒక ఉద్యమం ప్రారంభించాడు, పౌర హక్కుల ఉద్యమం. అంటే సమానత్వం, స్వేచ్ఛ గురించి, నల్లవాళ్ళ సమానత్వం, స్వేచ్ఛ గురించి ఒక ఉద్యమం ప్రారంభించాడు. ఆ ఉద్యమం ప్రారంభోత్సవంలో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మన స్వేచ్ఛ కోసం, మన సమానత్వం కోసం, మన హక్కుల కోసం రక్తం ఏరులై ప్రవహించాలి, కాకపోతే ఆ రక్తం మనదే కావాలి అన్నాడు. అంటే దీనికి మూలం ఏంటో తెలుసా? ఒక చెంప మీద ఒక దెబ్బ కొడితే ఇంకో చెంప చూపించమనే గాంధీ గారి స్ఫూర్తితో ఆయన ఆ మాట చెప్పారు అక్కడ. అందుకోసమే మార్టిన్ లూథర్ కింగ్ గారిని ఏమంటారు తెలుసా? అమెరికన్ గాంధీ అంట. గాంధీ గారి బొమ్మ నోట్ల మీద ముద్రిస్తుంది. గాంధీ గారి గొప్ప లక్షణాలు ఏంటి? శాంతి, సహనం, సత్యం. ఆ ఆయుధాలతో మనకు స్వతంత్రం సిద్ధింపజేశారు. కాబట్టి గాంధీ గారి బొమ్మ నోట్ల మీద ముద్రిస్తారు కదా, మనం ఆ శాంతి, సహనం, సత్యం అనే లక్షణాలను పోగు చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. నిగమా, నమస్తే సార్. నాకు కోదండ పండు గారు స్వరపరిచిన ఈ అద్భుతమైన ఈ పాటలో నువ్వు చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. సుశీల గారు ఎంత చక్కగా పాడారు, నువ్వు అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. మైలవరపు గోపి గారు రాసిన ఈ లిరిక్లో నాకు బాగా నచ్చిన లైన్స్, బానిస భావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి అన్నారు. సో బానిసత్వం అనే పదంతో బానిసత్వం నుంచి విడుదల పొంది అని అనకుండా బానిస భావం అండంలో చాలా చాలా గొప్ప మీనింగ్ ఉంది. ఏంటంటే బానిసత్వం అంటే ఒకళ్ళు నిన్ను బానిసగా మార్చి నీ జీవితం మీద వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు అది బానిసత్వం అవుతుంది. బానిస భావం అన్నది ఇంకొకళ్ళతో ప్రమేయం లేకుండా నీ మనసులో ఉన్నదే బానిస భావం అవుతుంది కదమ్మా. నువ్వు నిన్ను బానిసగా ఫీల్ అవుతూ నిన్ను తక్కువ చేసుకుంటున్నప్పుడు అది బానిస భావం అవుతుంది. అది ఉండకూడదని చెప్పడం ఇది. వివేకానంద స్వామి రజోగుణం మన భారతదేశానికి అవసరం అని చెప్పిన దానికి సమానమైనటువంటి అర్థం ఉన్నటువంటి వాక్యాలు అవి చాలా చక్కగా నాకు నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు పెద్దవారిని కలిసినప్పుడు రెండు చేతులతో నమస్కరిస్తావుగా. అవును సార్. అట్లా కాకుండా వెస్టర్న్ కల్చర్ ప్రకారం షేక్ హ్యాండ్ అనేది ఉంది కదా. షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తావు? ఒక చేత్తో ఇస్తావు.
కదా, అలాగే చరణ్ గారికి ఓకే, వెరీ గుడ్. అట్లా కాకుండా అవతల వ్యక్తి షేక్ హ్యాండ్ ఒక చేత్తో ఇచ్చినప్పుడు నువ్వు 2 చేతులతో ఇవ్వడం అనేది కూడా ఉంది. ఒకసారి అలా చూపించు. అది బానిస భావం. అంటే నేను ఒక బుక్లో చదివాను, బాడీ లాంగ్వేజ్ అనే బుక్లో, అవతల మనిషి ఒక చేత్తో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, చేయి ఎక్స్టెండ్ చేసినప్పుడు నువ్వు 2 చేతులు ఇచ్చావనుకో, అంటే నా 2 చేతులు మీ ఒక చేత్తో సమానం అండి అని నువ్వు ఒప్పుకుంటున్నట్టు. అది అట్లా చేయడం తప్పేం కాదు. చాలా మహనీయులు, చాలా పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు సకృత్తుగా చేయాల్సిన పని అది. నేను సపోజ్ రామోజీరావు గారిని కలిస్తే నేను అలాగే చేస్తాను. అది గౌరవం ఎక్కువైనప్పుడు చేస్తే. అలా కాకుండా ప్రతిసారి నువ్వు అలా చేస్తున్నావు అనుకో, అది బానిస భావం అవుతుంది. అయ్యా అని అభ్యర్థించినట్టో, లేదా దేవిరించినట్టో, లేదా నేను మీకన్నా చాలా తక్కువ అని నువ్వే ఒప్పుకుంటున్నట్టు అవుతుంది. షేక్ హ్యాండ్ ఇచ్చే సంస్కృతిలో ఏంటంటే వీఆర్ ఈక్వల్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది షేక్ హ్యాండ్ యొక్క మీనింగ్. అలా కాకుండా మన సంస్కృతిలో పెట్టే మనం నమస్కరించే పద్ధతిలో అది దాని అర్థం వేరు. అది టోటల్గా డిఫరెంట్. అది అందులో మర్యాద గౌరవాలు ఉన్నాయి, ఇందులో నువ్వు నేను ఈక్వల్ అనే భావం ఉంది. సో బానిస భావం అంటే ఏంటంటే, బానిసత్వం అన్నది మనకి అవతల వాళ్ళ నుంచి సంక్రమించేది కాదు, అవతల వాళ్ళు ఇంపోజ్ చేసేది కాదు. మనలోనే ఆ భావాన్ని మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా ఉండాలి, తప్పు చేయనంత వరకు. మనం కష్టపడి పనిచేస్తున్నాం, మనం నిజాయితీగా జీవిస్తున్నాం అనే భావంతో ఉన్నప్పుడు ఆ బానిస భావం ఉండదు. అట్లాంటి భావం ఉండగాబట్టే గత తరం వాళ్ళు అంత ధైర్యంగా పోరాడగలిగారు, తుపాకీ గుళ్ళకి ఎదురొడ్డి నిలబడగలిగారు. వాళ్ళు ఏ తప్పు చేయలేదన్న భావంతో నిరంతరం కూడా ఊపిరి పీలుస్తూ ఈ భూమి మీద నడిచారు కాబట్టి. సో దాంట్లోంచి ఆ కొంచెం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా పాడావు. ఈ కార్యక్రమానికి మంచి శుభారంభం చేశావు. నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్.